మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జనవరి 30న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జనవరి 30న నిర్వహించే కార్యక్రమంలో భాగంగా గాంధీజీ విగ్రహాలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆయన జీవిత ఆశయాలు అహింస, సత్యం, స్వదేశీ వంటి విలువలను ప్రజలకు చేరువ చేస్తూ అవి నేటి సమాజంలో ఆచరణలోకి రావాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గాంధీజీ బోధనలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని, ప్రతి పౌరుడు తన జీవన విధానంలో గాంధీ సిద్ధాంతాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనవరి 30న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ముఖ్య సలహాదారు ఎంవి కోనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కో-చైర్మన్ యానాల ప్రభాకర్ రెడ్డి, నీరుడు దయాకర్ రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ కె కరుణాకర్ రెడ్డి, పాముల అశోక్ ముదిరాజ్, బొమ్మపాల గిరిబాబు, కె నాగమణి, జ్యోతి, చిరంజీవి, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అరుణ, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ ఆజీజ్, రాధిక తదితరులు ఉన్నారు. మేము ఈ గాంధీ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు తిరిగి చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే మన నల్గొండ పట్టణంలో గతంలో చేసిన దానికంటే ఇంకా రెండింతలు ఎక్కువ చేయాలన్న ఉత్సాహంతో ఈ ప్రోగ్రాం చేయాలని నేను ముందుకు రావడం జరిగింది, అందరి సహకారంతో. సో దీన్ని ఆ రోజు అన్ని స్టాల్స్ ఉంటాయి, డ్రగ్స్ మీద ఉంటాయి, వ్యాయామం మీద ఉంటుంది, మిగతా సేంద్రియ వ్యవసాయం మీద కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి గాంధీ యొక్క సిద్ధాంతాలని కవర్ చేయడానికి మేము 100% ప్రయత్నిస్తాము. ఈ విషయాలన్నిటినీ పత్రికా మీడియా మిత్రులు మీరందరూ సహకరించి దీన్ని కింది స్థాయిలో మళ్ళీ గ్రామ స్థాయిలో ఇది వెళ్ళేలా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల స్వర్ణోత్సవాల సందర్భంగా 1,00,000 విగ్రహాల సేకరణ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా సంస్థల ద్వారా చేపట్టాం. ఆ రకంగా గాంధీజీ గారు ఏదైతే మనకు అందించిన గొప్ప నినాదాలు ఉన్నాయో, సుస్థిర విజ్ఞాన అభివృద్ధి, స్వావలంబన, స్వదేశీ విజ్ఞానం, సుస్థిర సేంద్రియ వ్యవసాయం, అలాగే సుస్థిర విద్యా విధానం, వీటన్నిటిని కూడా మా నినాదంగా చేసుకొని గత 50 సంవత్సరాలుగా ఈ సమాజానికి ఒక అద్భుతమైన విషయాన్ని అందిస్తున్న సంస్థ ఏదైతే ఉందంటే అది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగే ఒక మేళకి మనం ఒక మంచి పేరు పెట్టుకొని ఏమేమి చేస్తే బాగుంటుందో మీకేమైనా ఆలోచనలు కూడా తెలిస్తే తప్పనిసరిగా మీడియా మిత్రులు మేధావులు కాబట్టి మీ ఆలోచనలు కూడా మాకు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా క్రోడీకరించి ఆ ప్రోగ్రాన్ని డీటెయిల్గా డిజైన్ చేసి 2-3 రోజుల్లో మీకు బ్రోచర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. గాంధీజీ విధానంలో స్వదేశీ క్రీడలు కూడా ఒక భాగం కాబట్టి క్రీడల్ని కూడా కొన్ని స్వదేశీ క్రీడలు ఎన్నుకొని వాటిని కూడా నిర్వహించాలనేది ఒక్కరోజు ప్రోగ్రాం కాదు, 30వ తారీఖు వరకు మధ్యలో కొన్ని ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. దీనికి మా కోనారెడ్డి గారు ప్రధాన సలహాదారుగా ఉండి ఈ కార్యక్రమాన్ని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన గొప్ప వ్యక్తిగా మనందరికీ తెలుసు, ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. కానీ ఆయన కొన్ని సుస్థిర అభివృద్ధి అనే ఇంతకుముందు మనం విన్నాం కదా, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన 17 సిద్ధాంతాలు, 17 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకుపోవాలి అని చెప్పేసి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల తరపు నుంచి ప్రతి జిల్లాలో కమిటీలు వేసి అక్కడ ప్రచారం చేయడము, కార్యక్రమాలు చేయడం, గాంధీ విగ్రహాలను ప్రదర్శింపజేయడం, ఆ వ్యవసాయం మీద తరగతులు నిర్వహించడం, ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నిటినో మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల నుంచి నిర్వహించడం జరుగుతుంది.